హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లోంచి ఓటమి గెలుపు. ఒక గ్రామంలో ఒక రైతుకు 2 కొడుకులు ఉండేవారు. ఆ గ్రామం బస్తీకి చాలా దూరాన ఉండేది. ఒక కొండను చుట్టి అడవి మార్గంగా వెళ్ళాలి. అందుచేత రైతు బస్తీ నుంచి తమకు కావలసిన సరుకులు 3-4 నెలలకు ఒకసారి తెచ్చుకునేవాడు. సాధారణంగా ఈ పని రైతు కొడుకులు చేస్తూ ఉండేవారు. ఒకసారి ఇలాగే బస్తీ నుంచే సామాన్లు తేవలసి వచ్చింది. రైతు తన కొడుకులకు 500 రూపాయలు ఇచ్చి బస్తీకి పంపుతూ, అడవిదారిన కొత్తగా దొంగతనాలు మొదలయ్యాయి అని చెప్పుకుంటున్నారు. అందుచేత కాస్త జాగ్రత్తగా వెళ్ళిరండి. గట్టి కర్రలు చేతిలో విడవకుండా ఉంచుకోండి. చీకటి పడకుండా తిరిగి రండి. ఇద్దరు అడవి మార్గంలో ఒకరికొకరు ఏమాత్రం దూరం కావద్దు. విన్నారు కదా, సరే ఇక వెళ్ళిరండి అని హెచ్చరించాడు. దొంగలు మనని ఏం చేస్తారులే, వస్తే బుర్ర పగలగొట్టేస్తాం కానీ వదులుతామా అని తండ్రితో ఇంకాలాడి రైతు కొడుకులు బస్తీకి బయలుదేరారు. వారి ధైర్యానికి సగం కారణం దొంగలను గురించిన వార్తలు రూఢీ కాకపోవడమే. కానీ వాళ్ళిద్దరూ కొండ మలుపులో ఉన్న అరణ్యంలో నుంచి పోతూ ఉండగా 4 దొంగలు చెట్ల చాటు నుంచి వారి ముందుకు వెనక్కు వచ్చి చుట్టుముట్టి, మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చి పారిపోండి, లేకపోతే బుర్రలు బద్దలవుతాయి అని గర్జించారు. వాళ్ళు ముసుగులు వేసుకుని రాక్షసుల్లాగా ఉన్నారు. వాళ్ళ గొంతులు ఉరుముల్లాగా ఉన్నాయి. రైతు కొడుకులు చలి జ్వరం వచ్చినట్లుగా వణికారు. వాళ్ళ దగ్గర ఉన్న రూపాయల సంచి కింద పడింది. ఇక పారిపోండి అంటూ దొంగలు తమ లాఠీలెత్తి మీదకి వచ్చేసరికి ఇద్దరు వెనక్కి తిరిగి గాలి సత్తు కొద్దీ పారిపోయి ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు జరిగిన సంగతి తండ్రికి చెప్పి, దొంగలంటే ఏమో అనుకున్నాం, వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారని, వాళ్ళ గొంతులు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ లాఠీలు బతుకుంటే బలుసాకు తినవచ్చని వాళ్లకు దొరకకుండా ప్రాణాలు దక్కించుకుని పారిపోయాం అన్నారు. రైతు వాళ్ళ మాటలు విని క్రోధంతో వణికిపోతూ, దౌర్భాగ్యుల్లారా, పిరికి వెధవల్లారా, ఒక్కొక్కళ్ళు 2 తిండి తింటారు, మళ్ళా దొంగలను ఎదిరించలేకపోయారా? వాళ్ళ లాఠీలు మీ లాఠీల కన్నా గట్టివని మీకు ఎలా తెలిసిందిరా? నా గొంతు కన్నా వాళ్ళ గొంతు భయంకరమా? నా కళ్ళు కన్నా వాళ్ళ కళ్ళు నిప్పుల్లాగా ఉన్నాయా? దొంగలు కంటపడగానే పుల్లుల్లాగా మీద పడి చావగొట్టగా ప్రాణాలు దక్కించుకొచ్చామని సంతోషిస్తున్నారు. మీ పిరికి మొహాలు చూస్తేనే పాపం చుట్టుకుంటుంది. దొంగలు లాక్కున్నది తిరిగి లాక్కోకుండా నా ఎదుట పడకండి, పొండి అని రంకెలు పెట్టాడు. అన్నదమ్ములిద్దరూ తలలు వంచుకుని బయటకు నడిచారు. ఇప్పుడు వాళ్లకు దొంగలను చూసి భయపడటం సిగ్గుచేటుగానే కనబడింది. దాని మీద తండ్రి చేత అలాంటి మాటలు పడటం రెట్టింపు అవమానం అయింది. వాళ్లకు పౌరుషం వచ్చింది. వెధవ పని చేశాం, దొంగ మనిషేనన్న మాట కూడా మర్చిపోయాం. దొంగలను జయించి కానీ మనం ఇంటికి తిరిగిపోవద్దు అని వాళ్ళు తీర్మానించుకున్నారు. కానీ దొంగలను జయించే మార్గం ఏది? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. తాము కూడా దొంగలు కావడమే సరియైన మార్గం అనుకుని వాళ్ళు నిశ్చయించుకున్నారు. అందుకోసం ఇద్దరు గడ్డాలు మీసాలు పెంచుకుని ముఖానికి మసి పూసుకుని భయంకరంగా తయారయ్యారు. చెరొక దుడ్డుకర్ర, కత్తి, తాడు తీసుకుని అడవి దారిలో పొంచి నిలిచారు. కొంతసేపు అయ్యాక ఒక దొంగలాంటి వాడు అటుగా వచ్చి ఒక చెట్టు మాటున చేరటం వాళ్ళ కంటపడింది. అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కుని వాడు దాగి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి 2 పక్కల నుంచి వాడి మీద పడి దుడ్డుకర్రలెత్తి, నీ దగ్గర ఉన్నదంతా అక్కడ పెట్టు, లేకపోతే చంపేస్తాం అని భీకరంగా అరిచారు. వాడు నిర్ఘాంతపోయి, ఎవరు మీరు? దొంగలా? నేనెవరిని అనుకున్నారు? నేను దొంగనే. మా ముఠాకు నేనే నాయకుణ్ణి. మీరు కొత్త వాళ్ళలాగా ఉన్నారే, ఇక్కడ మిమ్మల్ని ఇంతకుముందు చూడలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మనము కలిసి పనిచేద్దాం, మాతో పాటు వంతు పంచుకుందరు కానీ అన్నాడు. మేము పొరుగురు వాళ్ళం, మీతో కలిస్తే మాకేం లాభం? మీరెందరూ ఏ పాటి సంపాదించారు అని అన్నదమ్ములు దొంగల నాయకుడిని అడిగారు. ఈ చోటు అచ్చి రాలేదు. 8 రోజుల్లో 2 దోపిడీలే చేశాం. ఇంతకన్నా అచ్చుబాటుగా ఉండే చోటికి పోదాం. మేము 6గురం, మీరు కూడా చేరితే ఒక్కొక్కరికి 8వ వంతు వస్తుంది, ఏమంటారు అన్నాడు దొంగల నాయకుడు. మీ 6గురు మమ్మల్ని మోసం చేస్తే ముందుగా మాకు భయానా అయ్యి నీ మాట నమ్ముతాం అన్నారు అన్నదమ్ములు. అయితే కిందటిసారి 2 కుర్రాళ్ళ దగ్గర దోచిన 500 రూపాయలు ఉన్నాయి, వాటిని ఇద్దరూ ప్రస్తుతానికి తీసుకోండి అన్నాడు దొంగల నాయకుడు. ఇంతేనా? సరే అదే ఇయ్యి, పెద్ద మొత్తాల దోపిడీలు మేం చేసి చూపిస్తాంలే అంటూ అన్నదమ్ములు దొంగవాళ్ల వెంట రహస్య స్థలానికి వెళ్ళారు.
అక్కడ ఉన్న తన అనుచరులను దొంగల నాయకుడు కొత్త దొంగలకు పరిచయం చేశాడు. తరువాత అన్నదమ్ములు తాము పోగొట్టుకున్న 500 దొంగల నాయకుడి నుంచి తీసుకుని, మా రహస్య స్థలం కూడా చూపిస్తాం రా అని అతన్ని ఆహ్వానించారు. కొత్త దొంగల రహస్య స్థలం చూడటానికి మిగిలిన దొంగలు కూడా రాబోతుంటే అన్నదమ్ములు వాళ్లతో, మనమంతా త్వరలో కొత్త చోటుకి పోబోతున్నాం కదా, మేము దాచినదంతా ఇక్కడికే తెస్తాం, మన నాయకుడిని మా వెంట రానివ్వండి అని చెప్పారు. ఇప్పుడే వచ్చేస్తాం, మీరెక్కడికి వెళ్ళకండి అని దొంగలను వాళ్ళ నాయకుడు హెచ్చరించి అన్నదమ్ముల వెంట బయలుదేరాడు. ముగ్గురు కలిసి అడవి వెంట కొంత దూరం వెళ్ళాక అన్నదమ్ములు దొంగల నాయకుడి పైన అకస్మాత్తుగా పడి నిరాయుధుడిని చేసి పెడరక్కలు విరిచికట్టి నోటిలో గుడ్డలు కుక్కి తమ ఊరికి ఈడ్చుకెళ్ళిపోయి రాజభటులకు అప్పగించారు. రాజభటులు వాళ్ల సహాయంతోనే దొంగల రహస్య స్థలం తెలుసుకుని మిగిలిన దొంగలను కూడా పట్టుకున్నారు. తన కొడుకుల ప్రజ్ఞకు రైతు తృప్తిపడ్డాడు. రాజుగారు కూడా వాళ్లకు తగిన బహుమానం ఇచ్చాడు. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.